మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలారా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ ఇళ్ల స్థలాలని భూములను అస్సలు అమ్ముకోకండి. ఎందుకంటే అసలైన అభివృద్ధిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మన ఫైనాన్షియల్ స్టేటస్ మారబోతుంది. ఎయిర్పోర్ట్ కోసం ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్లన్నీ పక్కన పెట్టి ఇప్పటి నుండి ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యే వరకు వరంగల్ ప్రజలు కొన్ని గమనిస్తూ ఉండాలి. లైక్ వరంగల్ జిల్లా యువతకి ఎన్ని జాబ్స్ వస్తాయి, ఏ రకమైన ఉపాధి కలగబోతుంది, గవిచర్ల క్రాస్ రోడ్ నుండి ఖమ్మం వరకు హైవేని ఎంత వెడల్పు చేస్తారు, నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడుపల్లికి చెందిన 253 ఎకరాలను సేకరించేటప్పుడు రైతులకు మంచి పరిహారం ఇచ్చి ఒప్పించి సేకరిస్తారా లేక బలవంతంగా భూసేకరణ చేస్తారా అనే విషయాలు వరంగల్ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే అక్కడ ఉన్న భూముల ధరలు పెరుగుతాయి, బిజినెస్ డెవలప్ అవుతుంది. కాబట్టి రైతులు స్టార్టప్ ఐడియాస్తో ఉన్న వరంగల్ యువత 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇకపోతే కాంగ్రెస్ తెచ్చింది, బీజేపీ ఇచ్చింది, బీఆర్ఎస్ పోరాటం చేసింది అని లీడర్లు కొత్త పంచాయతీ పెట్టుకునేది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ రాగానే ప్రోటోకాల్ లాగా కమిషన్లు వచ్చేది, భూములను దోచుకునేది ఫస్ట్ మినిస్టర్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళ బినామీల పేర్ల మీద ఎయిర్పోర్ట్ చుట్టూ హైవే పొడుగుతా వాళ్ళు బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంత చరిత్ర ఈ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి విమానాశ్రయం, మామ్నూర్ ఎయిర్పోర్ట్ లేక కాకతీయ ఎయిర్పోర్ట్ అనే చరిత్ర గల పేర్లే పెట్టాలి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద డెవలప్మెంట్ ప్రాసెస్ లో మనం గమనిస్తూ ఒక అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి